అయితే ఈ ఇల్లు అమ్మడమే ఆప్షన్ అంటావా అంజలి? అవును మరి, లేకపోతే నెలలు కుక్కలాగా పనిచేసి అప్పెవరు క్లియర్ చేస్తారు? నా వల్ల అయితే కాదు. కావాలంటే నువ్వు ఒక్కడే చేసుకో. ఒక్కనే చేసుకోవాలా? ఒక్కసారి కూడా అవతల వాళ్ళ గురించి ఆలోచించవా అంజలి? నేనెందుకు ఆలోచించాలి ప్రేమ్? ఆలోచించాలి. ఎందుకంటే నువ్వు చేసిన పని వల్లే మనకి ఎన్ని కష్టాలు. ఈ ఇల్లు అమ్మడం నాకు ఇష్టం లేదు. ఈ ఇల్లు అమ్మితే మన ఫ్యామిలీతో పాటు కార్తిక్ వాళ్ళ ఫ్యామిలీ కూడా రోడ్డు మీద పడుతుంది. వాళ్ళ పిల్లలకి ఆస్తి లేకుండా పోతుంది. అలా చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికే వాళ్ళకి మనం చాలా అన్యాయం చేసాం. అర్థం చేసుకో అంజలి. నువ్వు ఎందుకు ప్రేమ్ ఇంత ఎమోషనల్ అవుతున్నావు? నాకు జాబ్ చేసి అప్పు కట్టుకోవడం ఇష్టం లేదు. నాకు కష్టపడాలని లేదు. ఏదున్నా ఇల్లు అమ్మేసి ఆపరేషన్ చేయిద్దాం. ఆహాహా, మెడ దగ్గదగ మెరిసిపోతుంది. బర్త్డేకి మంచి గిఫ్ట్ ఇచ్చినట్టున్నాడుగా నీ కార్తిక్. అవునక్క, అసలు ఈ చేంజ్ చూసి షాక్ అయిపోయాను నేను. చాలా ఏడుపు వచ్చేసింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు హ్యాపీ కదా? చాలా అంటే చాలా కంటే చాలా హ్యాపీ అక్క నేను. కానీ నాకంటే అమ్మ లేదు. కార్తిక్కి అంత పెద్ద ఫ్యామిలీ ఉండి కూడా తన పక్కన ఎవ్వరూ లేకపోయేసరికి చాలా బాధేసిందక్క. నాదేముందక్క, చిన్నప్పటి నుంచి ఎవరి ప్రేమ లేకుండా పెరిగాను. కానీ తనలా కాదు కదా. తనకంటూ చిన్నప్పటి నుంచి ప్రేమగా చూసుకునే ఫ్యామిలీ ఉంది. వాళ్ళు కూడా పక్కనుంటే బాగుండనిపించింది. కరెక్టే, కానీ అక్కడ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందో మనకు తెలియదు కదా రేఖ. వాళ్ళందరూ బాధలో ఉండుంటారు. ఈ టైంలో వాళ్ళని పిలవడం కూడా కరెక్ట్ కాదులే. అవునక్క, అందుకే సైలెంట్ అయిపోయాను. అవును, వాళ్ళ బాబు ఎలా ఉన్నాడు? ఆపరేషన్ చేశారంటనా? ఏమో అక్క, నేను కూడా ఏం కనుక్కోలేదు. ఒకసారి కనుక్కోరేక. ఆ వేస్ట్ చేసిన పాపానికి ఆ పసి ప్రాణం నరకం అనుభవిస్తుంది. రోజు రోజుకి ప్రేమ పడే బాధ చూడలేకపోతున్నాను లక్ష్మి. రేపే కార్తీక్ దగ్గరికి వెళ్ళి ఈ ఇల్లు అమ్మడానికి కావలసిన సంతకాలు తీసుకొని వస్తాను. వాడు ఒప్పుకుంటారా అండి ఇల్లు అమ్మటానికి? ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? వాడికి